సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో నేను చెప్పిన స్పెసిఫికేషన్స్తోనే 99.9% అయితే రాబోతున్నాయి అనమాట. అంటే మ్యాక్సిమం 100% స్పెసిఫికేషన్స్ ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్తోనే ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క స్పెసిఫికేషన్స్ బయటికి రావడం అయితే జరిగింది అనమాట. సో డెఫినెట్లీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. దీంట్లో ఏం మారబోతుంది, ఏం లేదు, ప్రతి ఒక్కటి మనం ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా మన యొక్క అచ్చమైన తెలుగులో అయితే తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను రేపు ఏ వీడియో చేయాలనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఒకవేళ మీ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనిపిస్తే డెఫినెట్లీ ఆ యొక్క వీడియో అయితే నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. రీసెంట్ కూడా అలాగా ఒక 2-3 వీడియోస్ అయితే చేశాను అనమాట మీరు చేసిన కామెంట్స్ అనే. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే మనకు సెకండ్ ఛానల్ లాంచర్ టైర్ రివ్యూస్ అయితే ఉంది. అందులో నేను కొత్త రిమోట్ కంట్రోల్ కార్స్ తెప్పించి వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అవేవరా యొక్క వీడియో లింక్, ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి విజిట్ చేసి డైరెక్ట్ గా ఆ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఈ యొక్క వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా మొబైల్ ఏదైతే ఉందో ప్రీవియస్లో వచ్చిన S22 అల్ట్రాకి S23 అల్ట్రాకి పెద్దగా డిజైన్ చేంజెస్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే S23కి S23 ప్లస్కి కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ అయితే గమనిస్తారు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే. కాకపోతే S22 అల్ట్రాకి 23 అల్ట్రాకి మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండవు. అదే డిజైన్ అయితే ఉంటుంది, అదే కెమెరా మోడల్ డిజైన్తో అయితే రాబోతుంది. పెద్దగా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉండవు అనమాట. కాకపోతే దీంట్లో మీకు ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి ప్రీవియస్ జనరేషన్ S22 అల్ట్రాతో కంపేర్ చేస్తే కొంచెం లిటిల్ బిట్ మరింత స్మూత్ గా, మరింత ఫినిషింగ్ వచ్చేసి చాలా కర్విష్ గా అయితే ఇచ్చారు. సో ఇది మాత్రం చాలా హైలైట్. ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అనేది చెప్పాలి ఈ యొక్క S23 అల్ట్రా మొబైల్ కి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే దీంట్లో దీని యొక్క కేసెస్ అనమాట. ఇంకా మనకి ఇండియాలో మొబైలే అసలు లాంచ్ చేయలేదు, అప్పుడే చైనాలో చూసినట్టయితే దీని యొక్క కేసెస్ అయితే నడుస్తున్నాయి. చైనాలో చూసినట్టయితే చాలా స్పీడ్ గా అయితే నడుస్తుంది. దీని యొక్క బ్యాక్ సైడ్ కేసెస్ చూసినట్టయితే ముఖ్యంగా S23 అల్ట్రా కేస్ అయితే గమనించండి. అండ్ మాక్సిమం సేమ్ ఆల్మోస్ట్ 100% S22 అల్ట్రా లాగానే దీని యొక్క కేస్ అయితే ఉందన్నమాట. మీరు ఒకవేళ వేసుకోవాలనిపిస్తే S22 అల్ట్రా కేస్ కూడా మీరైతే వేసుకోవచ్చు. సో కింద డబ్బులు అయితే మిగిలించుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఫ్రంట్ సైడ్ ఈ యొక్క టెంపర్డ్ గ్లాస్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు బయటికి రివీల్ కావడం అయితే జరిగింది. ఒకసారి టెంపర్ గ్లాస్ గమనించి చూసినట్టయితే దీని కూడా సేమ్ ప్లేస్ లో ఈ యొక్క హోల్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీకు ప్లేస్మెంట్ అయితే ఏమీ మారడం లేదనమాట ఈ యొక్క ఫింగర్ ప్రింట్ ది. సో అదే షేప్ లో, అదే సైజ్ లో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకైతే తీసుకుని అయితే రాబోతున్నారు. సో ఇది ఒకటి మీరైతే గుర్తుంచుకోండి. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే రాబోతుంది. S21 అల్ట్రాలో 1500 నిట్స్ ఇచ్చారు. S22 అల్ట్రాలో 1750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. అండ్ S23 అల్ట్రా అప్కమింగ్ మొబైల్ లో 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉండబోతుంది. ఆల్మోస్ట్ యాపిల్ ఐఫోన్ 14 Pro Max లో మీకు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు రాబోతున్న S23 అల్ట్రాలో కూడా 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉండబోతుంది అనమాట. సో S21 అల్ట్రాలోనే మనకు బ్రైట్నెస్ చాలా పీక్ గా అయితే ఇచ్చారు. అండ్ ఈ రోజు రేపటి చూసినట్టయితే ఇంకా బ్రైట్నెస్ అయితే పెంచుకుంటూ అయితే పోతున్నారు. సామ్సంగ్ విషయంలో మాత్రం డిస్ప్లే విషయంలో A1 డిస్ప్లే, దీన్ని మాత్రం బీట్ చేసే డిస్ప్లే అక్కడ ఏ ఒక్క మొబైల్ అయితే లేదనమాట ఒక యాపిల్ ఐఫోన్ సిరీస్ తో కంపేర్ చేసి చూసినట్టయితే. అండ్ అలాగే మరొక అప్గ్రేడ్, మేజర్ అప్గ్రేడ్ చూసినట్టయితే దీని యొక్క కెమెరా, దీంట్లో మీకు 200 మెగాపిక్సెల్తో వచ్చిన మెయిన్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. సో 200 మెగాపిక్సెల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీని యొక్క సెన్సార్ లిటిల్ బిట్ కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ప్రీవియస్ S22 అల్ట్రాతో కంపేర్ చేసి చూసినట్టయితే. అట్ ది సేమ్ టైం దీని యొక్క రెజల్యూషన్ కూడా 200 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి రెజల్యూషన్ అయితే చెప్తాను చూడండి, 1240x16:320 రెజల్యూషన్ లో అయితే వస్తుంది. సో పిక్చర్ చూసినట్టయితే చాలా ఎక్కువ MB అయితే తీసుకుంటుంది. మేబీ ఇది ఒక్క రా ఫోటో మీకు 60 MB దాకా ఈ యొక్క స్టోరేజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. మరి 200 మెగాపిక్సెల్ కెమెరాతో తీస్తే కెమెరా ఫోటో మీకు కావాలా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ లో అయితే
తెలియజేయండి. అండ్ మరోటి ఇప్పటికే మనం మోటో నుంచి మోటో S30 అల్ట్రా ఉంది కదా, దాంట్లో 200 మెగాపిక్సెల్ ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్లో అయితే ఉంది. దాంట్లో కూడా కెమెరా వచ్చేసి అరౌండ్ 50 MP దాకా యొక్క కెమెరా అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే ఇక 200 మెగాపిక్సెల్ సామ్సంగ్ S23 అల్ట్రాలో మీరు 200 మెగాపిక్సెల్తో తీయచ్చు ఫోటో, 50 మెగాపిక్సెల్తో తీయచ్చు, 12.2 మెగాపిక్సెల్తో కూడా ఈ యొక్క డిఫాల్ట్ సైజెస్లో ఈ యొక్క పిక్చర్స్ అయితే తీయచ్చు అనమాట. సో దీని ద్వారా మీకు కంపేర్ చేయడానికి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మరి 200 మెగాపిక్సెల్ గొప్పతనం ఏంటి అనేది ఈ యొక్క సామ్సంగ్ మొబైల్లోనే మనం వాటి యొక్క ఫొటోస్ని అంటే వేరియస్ అపాచర్తో వేరియస్ మెగాపిక్సెల్తో తీసి మనం కంపేర్ అయితే చేసి చూడొచ్చు. ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అనే చెప్పాలన్నమాట సామ్సంగ్ S23 అప్కమింగ్ మొబైల్లో. అండ్ అలాగే నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క ఫోటో శాంపుల్స్ అయితే గమనించండి. వీళ్ళు రీసెంట్గానే ఫోటో శాంపుల్స్ ఒకటైతే మనకు బయటికి తీసుకొచ్చారనమాట. ఇది ఆరెంజ్ ఫ్రూట్ అయితే ఉంది కదా, కొన్ని చూసినట్టయితే ఆరెంజ్ కంప్లీట్గా ఆరెంజ్ ఉంది, ఇంకా కొన్ని చూసినట్టయితే కొంచెం లిటిల్ బిట్ సాచురేట్ ఓవర్ సాచురేట్ అయితే అయ్యింది. కాకపోతే సామ్సంగ్ మొబైల్ మాత్రం రియల్ టైమ్ అంటే రియల్ లైఫ్ కలర్కి సమానంగా అయితే ఉందన్నమాట. సో డెఫినెట్లీ సామ్సంగ్ S23 అల్ట్రాలో మాత్రం మీకు కెమెరామెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా బాగా అయితే ఉండబోతున్నాయి. అండ్ అలాగే మనకు క్వశ్చన్, ఈసారి కూడా మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుందా లేకపోతే ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుందా అనేది. ఈసారి కూడా మనకు 99.9% స్నాప్డ్రాగన్ 8 Gen 2 5G ప్రాసెసర్తో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది అనమాట. సో ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. అంతేకాక దీని యొక్క గీక్ బెంచ్ స్కోర్స్ కూడా మనకైతే బయటకు వచ్చాయి. సింగిల్ కోర్లో 1504 అయితే స్కోర్ చేసింది, మల్టీ కోర్లో 4580 అయితే స్కోర్ చేసింది అనమాట. సో ఇదే స్కోర్స్ నేను రీసెంట్గా ఒక కంపారిజన్ అంటే ఈ యొక్క ప్రాసెస్ కంపారిజన్ వీడియో కూడా చేశాను. అక్కడ చూసినట్టయితే గీక్ బెంచ్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో యాపిల్ బయోనిక్ A16 వచ్చేసి సింగిల్ కోర్లో 1861 అయితే స్కోర్ చేసింది, మల్టీ కోర్లో 5347 అయితే స్కోర్ చేసింది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే సామ్సంగ్ 8 Gen 2 ఏదైతే ఉందో సో డెఫినెట్లీ యాపిల్ బయోనిక్ A16 అంతా కాకపోయినా దానికి ఆల్మోస్ట్ సమానంగా అయితే ఉంది మనం ఈ యొక్క గీక్ బెంచ్ స్కోర్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే. అండ్ అలాగే మరొకటి దీంట్లో మేజర్ ఫ్యూచరు, దీంట్లో శాటిలైట్ కమ్యూనికేషన్ అనమాట. ఇంతకుముందు మనకు ఐఫోన్ 14 Pro ప్లస్ ఐఫోన్ 14 Pro ఏదైతే మ్యాక్స్ ఉందో ఐఫోన్ 14 Pro అండ్ ఐఫోన్ 14 Pro మ్యాక్స్లో మాత్రమే శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే తీసుకొచ్చారు. హవెవర్ మనకి ఇండియాలోకి అయితే ఆ యొక్క ఫీచర్ అయితే రన్ కావడం లేదు, కేవలం యూఎస్లో మాత్రమే రన్ అవుతుంది అనమాట. ఇప్పటిదాకా మనం ఇలాంటి ఫీచర్ అయితే యూజ్ చేసింది లేదు. అండ్ సామ్సంగ్ మాత్రం ఇది ఇండియాలో కూడా ఖచ్చితంగా అయితే తీసుకొస్తుంది. ఇంకా ఐఫోన్ కంటే ముందు మనం శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచరు అంటే ఎమర్జెన్సీ కాల్ ఈ యొక్క సామ్సంగ్లోనే మనకైతే దక్కుతుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ టు సామ్సంగ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఫీచర్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క S Pen ఫీచరు. S Pen కూడా మీకు సేమ్ ప్లేస్మెంట్లో అయితే ఉండబోతుంది, సేమ్ సైజ్ అయితే ఉండబోతుంది, సేమ్ ఫీచర్స్తో కూడా ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. సో S Pen ప్లేస్మెంట్ కూడా దీంట్లో పెద్దగా అయితే ఏమీ చేంజ్ అయితే కావడం లేదు. అండ్ మరొకటి ఫాచింగ్ అనమాట. దీంట్లో కూడా మీకు అదే 45 వాట్స్ ఆఫ్ ఫాచింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. సో 45 వాట్స్ అనేది నేను S21 అల్ట్రా అయితే యూజ్ చేస్తున్నాను, దీనికి కూడా 45 వాట్స్ ఫాచింగ్ సపోర్ట్ అయితే ఉంది. అరౌండ్ 1 అవర్ 10 మినిట్స్ కంటే లోపలే నాకైతే ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కిస్తుంది. సో నాకైతే దీనికంటే ఎక్కువ అనవసరమనే అనిపిస్తుంది. సో ఇది పెద్దగా యూజ్ చేయకపోయినా పర్లేదు, పెద్దగా ఎక్కువ ఇవ్వకపోయినా పర్లేదు, మనకు మేజర్గా కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి, ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండాలి. నా దృష్టి వచ్చేదాకా ఇదనమాట నాకు మెయిన్ థింగ్స్. మరి మీరేమనుకుంటున్నారు ఈ యొక్క ఫీచర్స్ గురించి అనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. అండ్ ఈ యొక్క వీడియో మీకు బాగా నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా లైక్ అయితే చేసి రేపు ఏ వీడియో చేయాలనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.